హాయ్ ఆల్. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, మనకున్న ప్రాబ్లమ్స్ని సబ్కాన్షియస్ మైండ్తో ఎలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియో డిఫరెంట్గా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ ప్రణయ్. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ లైఫ్లో అప్లై చేసేటట్టుగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ని మీరు కూడా అప్లై చేయొచ్చు అండ్ రిజల్ట్స్ని చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. సబ్కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ కానిది. మన మైండ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం చేసే యాక్షన్స్, అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడడం, క్రికెట్ ఆడడం, ఈ వీడియో చేయడం, ఇవన్నీ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. సబ్కాన్షియస్ మైండ్ అంటే మనం తినే ఫుడ్ డైజెస్ట్ కావడం, బ్లడ్ ఫ్లో కావడం, మన హెయిర్ పెరగడం, నెయిల్స్ పెరగడం, ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. అవి మనకు తెలియకుండానే వాటంతట అవే జరుగుతాయి. సబ్కాన్షియస్ మైండ్ని ఎలా వాడాలి? ఇప్పుడు చెప్పేదంతా నా ఎక్స్పీరియన్స్, ఇంకా నాకు ఏమేమి అర్థమైందో నేను ఆ బేసిస్ మీదే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం మన సబ్కాన్షియస్ మైండ్ని 100% నమ్మాలి. 1% కూడా సస్పెక్ట్ చేయొద్దు. నువ్వు దానికి మాస్టర్వి, అది నీ మాట వినాలి. నువ్వు కూడా దాన్ని 100% నమ్మాలి, అది నీ కోసం వర్క్ చేస్తుంది అని అనుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్ చాలా సెన్సిటివ్, ఇంకా అది బ్లైండ్ కూడా. దానికి పాజిటివ్ నెగిటివ్ అని ఏ ఫీలింగ్స్ ఉండవు. దానికి ఏది ఇస్తే అదే తీసుకుంటుంది. మన కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అదే సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, అది మంచి అయినా చెడైనా. మనం ఏ సీడ్స్ అయితే సబ్కాన్షియస్ మైండ్లో వేస్తామో అవే పెరుగుతాయి. మన మైండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ నువ్వు ఒక పని చేయాలనుకుంటావు, కానీ నీ కాన్షియస్ మైండ్ నెగటివ్ థింగ్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అవి రీజన్స్ని ఫైండ్ చేస్తుంది, ఆ పని ఎట్లా జరగదు అని. అదే నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, ఎందుకంటే దానికి మంచి ఏదో చెడేదో తెలీదు. అందుకే ఆ పని ఆగిపోతుంది. ఇవి పోవాలంటే నెగటివ్ స్టేట్మెంట్స్ని అస్సలు మన మైండ్లోకి రానివ్వద్దు. ఆ నెగటివ్ సీడ్స్ని సబ్కాన్షియస్ మైండ్లోకి వేయొద్దు. ఆ నెగటివ్ సీడ్స్ని సపోజ్ సబ్కాన్షియస్ మైండ్లోకి వేస్తే ఆ నెగటివిటీ నీ చుట్టూ తిరుగుతుంది. మన బాడీకి స్పెసిఫిక్ డైట్ ఇచ్చినట్టే మైండ్కి కూడా మైండ్ ఫుడ్ ఉంటుంది. అది మార్కెట్లో ఏం దొరకదు. మైండ్ ఫుడ్ ఏంటిదంటే మనం మంచి థాట్స్ని, పాజిటివ్ థాట్స్ని మన మైండ్లోకి ఎంటర్ కానిస్తే మనం కూడా పాజిటివ్గా ఉంటాం. ఒకవేళ నెగిటివ్ థాట్స్ని ఎంటర్ కానిస్తే మనం కూడా నెగిటివ్గానే ఉంటాం. అందుకే మైండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ నెగిటివ్ స్టేట్మెంట్స్ని మన మైండ్లోకి ఎంటర్ కానివ్వద్దు. ఒకవేళ ఎంటర్ అయితే అది మస్తు ఇంపాక్ట్ చూపిస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్స్ని తీసేయాలంటే మనం సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయాలి. ఎట్లా అంటే ఫ్రీక్వెంట్గా పాజిటివిటీని మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. పాజిటివిటీని పంపిస్తే సబ్కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం కూడా పాజిటివ్ అవుతాం. ఎట్లా అంటే నేను ఈరోజు మ్యాచ్ గెలుస్తాను, నేను ఏదైతే అనుకున్నానో అది ఈరోజు చేసి చూపిస్తాను. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రీక్వెంట్గా రిపీట్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుంది. ఎన్నో గొప్ప సైంటిస్ట్, ఐన్స్టీన్, నికోలా టెస్లా, ఎడిసన్, మార్కోని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి ఎన్నో గొప్ప ఇన్వెన్షన్స్ని కనుక్కున్నారు. నికోలా టెస్లా ఏదైనా ఇన్వెన్షన్ చేయాలనుకున్నప్పుడు తాను ఇమాజిన్ చేసుకునేవారు, తన సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసేవారు. తను ఏం నమ్మాడంటే తన సబ్కాన్షియస్ మైండ్ తన కాన్షియస్ మైండ్కి ఏమేమి అవసరమో అన్నీ పంపేది. తర్వాత ఆ ఇన్వెన్షన్ చేసిన తర్వాత తన ఇన్వెన్షన్ని చూసుకుంటే ఎగ్జాక్ట్గా తను ఏమి ఊహించాడో అదే ఉండేది, ఒక్క డిఫెక్ట్ కూడా లేకుండా. ఫ్రెడరిక్ వాన్ స్ట్రాడానిట్స్ ఒక గొప్ప ఆర్గానిక్ కెమిస్ట్. తాను ఎన్నో రోజులుగా ఒక హైడ్రోకార్బన్ ఉన్న కెమికల్ స్ట్రక్చర్ని స్టడీ చేయడానికి ట్రై చేశారు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తను కంప్లీట్గా తన సబ్కాన్షియస్ మైండ్కి అది వదిలేశాడు. అయితే ఒకరోజు సడన్గా బస్సు ఎక్కుతుంటే తన సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్కి ఇమేజ్ క్లాస్ ఇచ్చింది. ఆ ఇమేజ్ ఏంటంటే ఒక స్నేక్ తన టెయిల్ని తనే తింటున్నట్టుగా ఉంది. అదే మన బెంజిన్ రింగ్. ఇప్పుడు నేను డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని సబ్కాన్షియస్ మైండ్తో ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. అసలు మార్నింగ్ లేవాలంటే అలారం అవసరమే లేదు. ఎలా అంటే నైట్ పడుకునే ముందు మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా అంటే రేపు నేను ఈ టైంకి లేస్తున్నాను, పక్కా రేపు మార్నింగ్ లేస్తాను అని ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ అది నమ్ముతుంది. మీరు ఏ టైం అయితే అనుకున్నారో షార్ప్ అదే టైంకే లేస్తారు. అది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే ఒక్కసారి ట్రై చేయండి. కానీ ఇది జరగాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు పూర్తిగా నమ్మాలి. కొంచెం డిస్బిలీఫ్ కూడా ఉండొద్దు.
కొంచెం డిస్బిలీఫ్ ఉంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ ఆ డిస్బిలీఫ్నే పట్టుకుంటుంది, అసలు మీరు మార్నింగే లేవరు. సపోజ్ మీకు స్టేజ్ ఫియర్ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఎలా అంటే, నాకు అసలు స్టేజ్ ఫియరే లేదు, నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీదనే ఇస్తాను అని ఫ్రీక్వెంట్గా 5 to 10 minutes మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. అలా చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుంది, మీరు స్టేజ్ మీద ఏ స్టేజ్ ఫియర్ లేకుండా మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మీకు కూడా స్టేజ్ ఫియర్ ఉంటే ఇది ట్రై చేయండి. సపోజ్ మీరు ఈ మంత్లో 3 books కంప్లీట్ చేయాలి అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. నేను ఎలాగైనా ఈ మంత్ 3 books కంప్లీట్ చేస్తాను అని టార్గెట్ పెట్టుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఫ్రీక్వెంట్గా ఈ వర్డ్స్ని రిపీట్ చేయండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అది నమ్ముతుంది. తర్వాత అది మీరు చేసి చూపిస్తారు. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నమ్మబుద్ధి కాకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఏంటో. ఒకవేళ మీరు సబ్కాన్షియస్ మైండ్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసి ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫైనల్గా ఈ వీడియో మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. యద్భావం తద్భవతి, వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్. నేను ఈ వీడియో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ బై dr.joseph ఈ బుక్ చదివినాక చేశాను. ఈ వీడియోలో ఉంది ట్రైలర్ మాత్రమే. మీకు సినిమా చూడాలంటే ఈ బుక్ చదవండి. బుక్ చదివితేనే మీకు అసలు మజా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటో, దాని పవర్ ఏంటో, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.